దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రసారం వీక్షిస్తున్నట్టు ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 35వ ఎపిసోడ్కి వచ్చాము. సబ్జెక్టు పరలోకము నరకము. దాంట్లో జాన్ రవీంద్రనాథ్ గారు చూచినటువంటి ఇన్సిడెంట్లో నరకములో ఆయన ఏం చూచాడు అనే దాని మీద మొదటి గది చూచేశాడు, ఆత్మహత్య చేసుకున్న వారు అంతా ఉన్నారు. రెండవ గదిలోకి తీసుకెళ్లారు. ఆ రెండవ గదిలో ఉన్నవారు వారి ముత్తాతలు ఉన్నారు. అలాగే ప్రజల్ని అనేక మందిని తప్పుదోవ పట్టించినటువంటి యాజకులు ఉన్నారు అని రాయడం జరిగింది. యాజకులు కంటే కాస్త తెలిసిన వాళ్ళంతా కూడా వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళు ఏదో మంచి చేస్తారు అని మంచి చెప్తారని చెప్పి ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించేశారు. ఎట్లా ప్రజలు తప్పుదోవ పట్టించారంటే బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభువారు వచ్చి మరి మరణ పునరుద్ధాలు అయిపోయిన తర్వాత పౌలు గారుని దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యులు పౌలు గారు విస్తారంగా మరి ఆ యొక్క దేవుడి గురించి సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉండగా జరిగినటువంటి సంఘటన అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 26-27 వచనాల్లో ఇలా చెప్పబడి ఉంది. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవటయే గాక మహాదేవి అయిన ఆర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. ఆ యొక్క పౌలు గారు విస్తారంగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, మీరు ఫలానా రూపం ఆ రూపం ఈ రూపం పెట్టుకుని చేతులతో విగ్రహాలు తయారు చేసేసుకుని దేవుళ్ళని చేస్తున్నారే, ఇట్లా చేసేదంతా తప్పు అని చెప్తూ ఆయన చేతులతో చేయబడినవన్నీ దేవతలని మీరు అనుకుంటున్నారా, అవి కావని చెప్తున్నాడు పౌలు గారు. ఎఫెసు అనేటువంటి ఆ యొక్క ఊరిలో చెప్తున్నాడు, ఎఫెసీయులకి చెప్తున్నాడు. ఎఫెసులో మాత్రమే కాదు అందరికీ చెప్తున్నాడు ఈ పౌలు గారు. అన్ని ఊళ్ళకి వెళ్ళిపోయి చెప్తున్నాడు, ఇట్లా చేతులతో చేసుకుని మీరు అనుకునే దేవతలు కారబ్బాయి అని చెప్తూ ఆసియా అంతటా బహుజనమును ఒప్పించేసి త్రిప్పివేస్తున్న సంగతి మీరు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళందరినీ పిలిపించారు. దేమేత్రి అనే కంసాలి ఈ మనుషులందరినీ పెద్దలందరినీ పిలిపించుకున్నాడు. ఈ దేమేత్రి అనే కంసాలి ఏంటి అంటే ఈ ఆర్తిమీదేవి యొక్క గుళ్ళు గోపురాలు దాని యొక్క విగ్రహాలు దానికి అది పెట్టే తయారు చేస్తాడు. ఆ యొక్క వెండితో వాటితో తయారు చేస్తాడు. అవన్నీ దేవుడి యొక్క సంబంధించినటువంటి వస్తువులని దేవుడి యొక్క విగ్రహాలని చెప్పి జనం అందరూ కొనుక్కెళ్తే ఆయనకి మంచి లాభం కూరుతూ ఉంది. ఆర్తిమీదేవిని పూజిస్తారు అక్కడ ఎఫెస్సులో. అది పెద్ద గుడి ఉంది అక్కడ ఎఫెస్సులో, ఆర్తిమీదేవి గుడి. దీనికి సంబంధించినవన్నీ ఆయన తయారు చేస్తూ ఉంటాడు, కంసాలే ఆయన. ఎప్పుడైతే ఈ పౌలు గారు చెప్పారో జనమందరూ కూడా దేవుడు కాదంట, ఇదంతా ఉట్టి భ్రమేనట, దేవతలు మనం తయారు చేసుకుని మన చేతులతో మన ఇష్టమైతే చేసుకోవటం వాళ్ళు దేవుళ్ళు కారట అని అనుకుని జనమందరూ కూడా తిప్పివేయబడుతూ ఉన్నారట. అమ్మో ఇది తప్పు, నిజమైన దేవుడు ఇవి కావు, సృష్టికర్త అయిన దేవుడు వేరు, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టికర్త అని చెప్పి వాళ్ళందరూ తెలిసిపోతుంది కదా. అందరిని పిలిపించి చెప్తున్నాడు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోటేగాక మహాదేవి అయిన ఆర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముగా తోచుతున్నదని వారితో చెప్పాను. ఈయనతో పాటు ఉన్నటువంటి ఈ పనులు చేసే కంసాలి వారిని ఇంకా పెద్దలందరినీ పిలిపించి ఈయన చెప్పడం వల్ల ఈ ప్రజలందరూ కూడా ఇది దేవుడు కాదని, ఈ ఆర్తిమీదేవి అసలు దేవతే కాదని అనుకుని దేవత యొక్క ఘనత తగ్గిపోతుంది అని నాకు భయంగా ఉంది అబ్బాయి, మీరు అందరూ చూస్తున్నారు కదా ఆయన జనానందరిని కూడా ఎలా మార్చేస్తున్నాడు అని చెప్పాడు అక్కడ వాళ్ళకి. కాబట్టి అర్థమైంది ఏంటి, నిజంగా అది దేవత కాదని ఈ దేమేత్రి అనే కంసాలకి తెలీదా? తెలుసు, నిజంగా దేవుడికి సంబంధించింది కాదు అనేది తెలుసు. కానీ వాళ్ళకి డబ్బులకు రావటం కోసం చేస్తున్నాడు. ఏంటి, అవన్నీ తయారు చేస్తే అవి కొనుక్కుంటే వీళ్ళకి మన జీవనోపాధి ఎంత పోద్ది. ఎవరు కూడా ఈ యొక్క దేవతనే అనుకోరు. అంటే వాళ్ళకి తెలుసు ఇది దేవత కాదు అని. ఎందుకు అంటే అంతకు ముందే దయ్యాలు కూడా చెప్పేసినాయి పౌలు గారి విషయంలో. ఇదిగో నాకు తెలుసు,
పౌలు ఎవరో తెలుసు, అపోల్లో ఎవరో తెలుసు. వాళ్ళు సర్వోన్నతమైన దేవుని బిడ్డలు. వేరే వాళ్ళు యేసు నామంలో దయ్యాన్ని పో అంటే ఆ యొక్క దయ్యాలు చెప్తున్నాయి. మీరెవరయ్యా? సర్వోన్నతమైన దేవుడు మాకు తెలుసు. ఆయన పిల్లలు పౌలు గారు, అపోల్లో వాళ్ళందరూ మాకు తెలుసు. వాళ్ళు పొమ్మంటే పోతాం, నువ్వెవరయ్యా అంటారు వాళ్ళని. అంటే ఈ తక్కిన వాళ్ళందరూ కూడా ఆ విషయాలకు గ్రహింపు లేదు, కానీ వాటికి తెలుసు. దయ్యాలు చెప్తాయి. ఇప్పుడు ఆర్తమే దేవారు అంటే ఆర్తమే దేవుడు ఎందుకు అవుతుంది, ఉట్టిదే అని ఆ దయ్యాలకు తెలుసు. ఆర్తమే దేవు పేరు మీద పో అని అంటే పోతారా? పో. యేసు నామంలో పో అని పౌలు గారు చెప్తే పోతాయి. ఎందుకు అంటే వాళ్ళు దేవుని బిడ్డలు, వేరే వాళ్ళు కాదు. వాళ్ళ పేరు మీద పోమంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎవరికైనా దయ్యం పట్టుకుని ఉంటే ఆ దురాత్మ పోవాలంటే ఎక్కడికి వస్తారు? వాళ్ళు ఎవరన్నా కూడా చర్చికే వస్తారు. ఎందుకు? ఇక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు. యేసు నామం చెప్పి ఆయన బిడ్డ అయినటువంటి పాస్టర్ ప్రార్థన చేస్తే పోతుంది, లేకపోతే పోదు. ఈ యొక్క యేసు నామము ఎరుగని వారు ఆరాధించే వాళ్ళంతా ఎవరు? వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళ పేర్ల మీద కూడా పోవాలిగా. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడు కాదని తెలుసు. నిజంగా కూడా మనం అటువంటి దేవాలయాలు పూజారులు కానీ అటువంటి వాళ్ళ దగ్గరికి కానీ మనం ఇటువంటి దెయ్యం పట్టిన వాళ్ళని కానీ ఎవరైనా తీసుకెళ్తే అయ్యా ఇక్కడ ఏం జరగదు, చర్చికి తీసుకుపోండి అని చెప్తారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏమి జరగదు, మనం పూజలు అయితే చేస్తున్నాం కానీ ఇక్కడ అటువంటిది మన దేవుడి పేరు మీద అటువంటి మహిమ కానీ మనం చేయలేం, అక్కడికే తీసుకుపోండి అంటుంటారు. అంటే వాళ్ళకి తెలుసు. తెలిసినా మరి ఎందుకు ఆరాధిస్తున్నారంటే జీవనోపాధి కొరకు. ఇక్కడ కూడా ఈ దేమేత్రి అనే కంసాలి జీవనోపాధి అంతా పోతుంది అని చెప్పి, ఎందుకంటే అంతకు ముందేనట ఇవి పౌలు గారు చేసిన కార్యాలన్నీ చూచిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ మాంత్రికులు గీంత్రికులు అందరూ ఆ పుస్తకాల గ్రంథాల మాంత్రికులు ఆ దేవతల గురించి అన్నిటిని తీసుకొచ్చి మరి తగలబెట్టేశారట. అవి 50,000 వెండి రోకలు విలువైనంత ఆ యొక్క పుస్తకాలన్నీ తగలబెట్టేశారంట పౌలు గారు చూస్తుండగా. అయ్యా మీరు చెప్పింది రైట్, మేమేదో దేవుళ్ళు దేవతలని కల్పించుకుని మేము అదని ఇదని చేసాం, అది వట్టిదే అని చేశారు. అందుకే ఈ దేమేత్రి అనే కంసాలికి భయపడిపోయి అందరిని పిలిపించి ఇదిగో ఈ పౌలు గారు చెప్తా ఉన్నాడు, దీన్ని బట్టి అందరూ నమ్మేసి మన దేవతకి ఇక పూజలు లేకుండా పోతాయేమో, పూజలు లేకుండా పోతే మనకు పని లేకుండా పోతుందేమో, మనకి జీవనోపాధి పోతుందేమో అని వాళ్ళందరూ సమావేశపరి చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు అనేకలను తప్పుదోవ పట్టించిన వాళ్ళు. వీళ్ళకి తెలియట్లేదా ఏ దేవుడు కరెక్టో? వీళ్ళకి తెలియట్లేదా? తెలుసు. కానీ వాళ్ళ జీవనోపాధి కొరకు ప్రజలందరినీ తప్పుదోవ పట్టి వీళ్ళు ఉన్నారట అక్కడ. ఇట్లా తప్పుదోవ పట్టించిన వాళ్ళు అక్కడ ఉండటం జరిగింది రెండో గదిలో. ఇకపోతే ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు అంటే, నేను ఈ భూమిపై చూచిన నా సొంత ముత్తాతలను చూచి నేను చాలా విస్మయముందు తిని, క్రీస్తు యేసును తృణీకరించిన మా కుటుంబీకులలో కొందరు పితరులు కూడా బంధింపబడుచుండిరి, మరియు వారు బిగ్గరగా ఏడ్చుచుండిరి. నేను దూతను అడిగి తిని. వీళ్ళ యొక్క బంధువులందరూ కూడా అనేక మంది యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు అంతా అక్కడ ఉన్నారట. వీళ్ళ ముత్తాతలంతా అక్కడ ఉన్నారట. వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే ఈయనకు హృదయం కరిగిపోయింది రవీంద్రనాథ్. అయ్యో మా తాతలంతా ఇక్కడ ఉన్నారు అని హృదయం కరిగిపోయి ఆయన అంటున్నాడు, ప్రియమైన దూత, దేవుడు చాలా ప్రేమగల దేవుడు. నా తాతలు కటిక చీకట్లో ఉన్న బంధకముల నుండి వారు బయటకు వచ్చినట్లు దయచేసి సిలవమని అడిగి తిని. అయ్యా మా తాత ముత్తాతలందరూ ఈ కటిక చీకట్లో అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చేట్టు సహాయం చేయండి. ఆ దేవుడు కరుణామయుడు కదా. నా తాతలు నా ముత్తాతలు నన్ను దృష్టిలో పెట్టుకుని, నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నా కదా, నన్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వదలమని చెప్పండి అయ్యా అని అంటాడట. నా సొంత ప్రజలు ఈ రీతిగా హింసింపబట్టు నేను భరించలేనంటిని. అప్పుడు దూత ఇలా మాట్లాడాడు, నా కుమారుడా, కృపాకాలం వారి నిమిత్తమై మూయబడి ఉన్నది. అత్యున్నతులకు ఆత్మచే, క్రీస్తు సజీవ పత్రికలచే, శక్తిగల వాక్యముచే, సమాధానం మరియు అధికారముచే మార్చబడుటకు, మార్పు చెందుటకు, రూపారం ప్రభు వారి కృపాకాలం ఇచ్చెను. కానీ వారు దేవుని వాక్యమును అసహించుకొనిరి. ఇది అన్నీ జరిగిపోయినాయి అబ్బాయికి. మనం ఏం చేయటానికి వీలవదు. దేవుడు సజీవ పత్రికలు ఎవరు? ఆయన బిడ్డలందరూ సజీవ పత్రికలు. అనేక చోట్ల అయ్యా ప్రభువుని నమ్మని చెప్తూ ఉన్నారు, ఎంతో సువార్త ప్రకటించారు. ఇవన్నీ చెప్పినా వాళ్ళు తృణీకరించారు. ఈ కృపాకాలం ఏంటి అంటే ఇది చెప్పించడమే. ఒకవేళ మనం చెప్తే వాళ్ళు వింటే వాళ్ళని
ఈ యొక్క నరకం నుంచి తప్పించే కాలమే ఇక్కడ జీవించిన కాలం. ఇది కృపాకాలం, అది దాటిపోయింది. ఇక్కడ జీవించినంత కాలం వాళ్ళకి అవకాశం ఉంది. ఎప్పుడు వచ్చినా సరే, రేపు చచ్చిపోతామనగా కూడా ఇవాళ వచ్చి అయ్యా నేను ప్రభువుని అంగీకరిస్తున్నానని చెప్పి బాప్తిజం తీసుకుంటే వాడికి ఆ నరకం తప్పిపోతుంది. అంటే ఈ కాలంలో ఉన్నాడు కాబట్టి. చచ్చిపోయిన తర్వాత లేదు, ఇక మూయబడిపోయింది. అక్కడ లబోదిపో అని ఏడుస్తూ అయ్యో మేము ప్రభువుని నమ్ముతాం ఇప్పుడు నమ్మితే సుఖం లేదు, ఇక అయిపోయింది. ఆ కాలం వేరు, నువ్వు బ్రతికున్న కాలమే ఆ కృపాకాలం. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇక లేదు కాబట్టి ఇప్పుడు లేదు అని చెప్పడం జరిగింది. ఇది స్పష్టంగా మనకు తెలియాలి. ఎందుకు? జాన్ రవీంద్రనాథ్ గారి యొక్క పూర్వీకులంతా ఎవరు? వాళ్ళంతా ఈ లోకంలో దేవతల్ని దేవుళ్ళని ఆరాధించారు. నిజంగా మంచి భక్తిపరులు అయి ఉంటారు. మంచి కుటుంబం నుంచే వచ్చాడు ఆయన. మంచి భక్తిపరులు అయి ఉంటారు. ఎన్నో పూజలు వ్రతాలు చేసి ఉంటారు వాళ్ళంతా. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? పలానా చోటు ఉన్నారు. ఇట్లా యేసు ప్రభువు వారు ఒక ఆత్మను తీసుకెళ్ళి ఇదిగో పలానా పలానా వారు నన్ను ఈ లోకంలో అంగీకరించిన వారు ఇక్కడ నరకంలో ఉన్నారని చూపించారు. నన్ను అంగీకరించాల వాళ్ళు ఎవరో దేవుళ్ళని దేవతలను ఆరాధించారు. వాళ్ళు ఎవరో వాళ్ళ దేవుళ్ళని నిష్టగానే ఆరాధించారు. కానీ వాళ్ళను చూపించి ఇదిగో వీళ్ళంతా ఈ నరకంలో ఉన్నారు. ఏంటి కారణం అంటే నిజమైన దేవుడినైనా నన్ను వాళ్ళు అంగీకరించాలా ఈ లోకంలో అని చూపించాడు. మరి వాళ్ళు ఇక్కడ ఆరాధించిన దేవుళ్ళే కానీ దేవుళ్ళు అయితే వాళ్ళు ఈ నరకం నుంచి వాళ్ళు ఎందుకు తప్పించలేకపోయారు? వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళ పాదాల చెంత ఆ యొక్క దేవుళ్ళని ఆరాధించారు కదా, ఆ దేవుళ్ళు ఈ నరకంలోకి నుంచి ఎందుకు తప్పించలేకపోయారు? ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు వెళ్ళి మరీ చూపించగలుగుతున్నాడు. కాబట్టి దీని ద్వారా ఖచ్చితంగా మనం యేసు ప్రభువుని అంగీకరించకపోతే నరకానికి వెళతాం అని అనేక మందికి రూఢి అవుతోంది. ఇంకా నరకంకి వెళ్ళకోకుండా అక్కడ నరకంలో వాళ్ళు లేకుండా ఉంటే ఏమో ఎవరు చూశారు అనవచ్చు. ఇదిగో చూశారుగా, వాళ్ళ తాతలందరూ నరకంలో ఉంటారు. రవీంద్రనాథ్ గారు చూసి వచ్చాడుగా. లేదండి ఫలానా వాళ్ళు ఆ నరకంలో లేదు, మా దేవుడు ఫలానా చోటకి తీసుకెళ్ళాడని చెప్పిన పని ఇంకొక ఎవరైనా ఆత్మని ఏ దేవుడుగా చెప్పబడిన ఆయనైనా ఏ ఆత్మనైనా తీసుకెళ్ళి ఫలానా ఆయన నాకు సేవ చేసిన ఆయన ఇదిగో ఫలానా ఆయన్ని నరకంలో లేకుండా నేను స్వర్గంలో ఉంచానని చెప్పగలిగిన దేవుడు, చూపించిన దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా చూచారు? ఎవరైనా ఉన్నాడా? లేదు. డిస్ప్యూట్ లేదు. ఇక దీంట్లో వివాదం లేదు, తర్కం లేదు, ఏమీ లేదు. ఇంకొక చోట లేదు, ఇక్కడ ఉంది. ఇది రుజువు, సాక్ష్యం ఉంది. కాబట్టి యేసు ప్రభు అంగీకరించకపోతే మేము నరకానికి ఎందుకు వెళ్తామంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నామంటే ఉంది, అది దేవుడు చెప్పాడు. ఆయన రక్తంలో కడగబడకపోతే ఖచ్చితంగా నరకమే అని చెప్పాడు. చెప్పిన దానికి రుజువు ఏంటంటే ఇదిగో రుజువు. ఇది కాదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు ఇంతవరకు. కాబట్టి ఇదే కరెక్టు. ఇది తెలుసుకోవటానికి ఉపయోగపడేది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మాటలు అన్ని జనులకు ఉపయోగపడతాయి. అన్ని జనులకు ఇప్పుడు వరకు కూడా ఇటువంటి వివరాలు ఉన్నాయని తెలియవు. ఇప్పటికే చాలామంది క్రైస్తవులు కూడా తెలియవు ఇవన్నీ. రవీంద్రనాథ్ గారు వెళ్ళి ఇవన్నీ చూసి వచ్చారని చాలామంది క్రైస్తవులు కూడా. అందుకే నా తపన అంతా, అందుకే నా సాక్ష్యంలో ఇవన్నీ రాసి ఇప్పుడు టీవీ ప్రసారాల ద్వారా చెప్పే తపన. ఎందుకంటే అన్ని జనులకి ఇవి తెలియవు, క్రైస్తవులకి కూడా చాలామందికి తెలియదు. అందుకే నేను తపన పడతాను. నిజంగా క్రైస్తవులు చాలామంది తెలిసింటే, నా యొక్క మిత్రులు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఇదివరకే నాకు చెప్పి ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా తెలియవు. అందుకని పని కట్టుకుని నేను చెప్పాల్సి వస్తుంది. ముందు క్రైస్తవులకు కూడా తెలియదు. కాబట్టి క్రైస్తవులు ఇప్పుడు మీరు చెప్తున్నారండి టీవీ ప్రసారాలు అన్యులు ఎవరు చూస్తారు అంటే, అన్యులు చూడక్కర్లేదు, క్రైస్తవులు చూస్తే చాలు, క్రైస్తవులు తెలిస్తే చాలు. వాళ్ళ ద్వారా అనేక మందికి చెప్పగలుగుతారు. క్రైస్తవులు తెలిసింటే నాకు ఎప్పుడో చెప్పేవాళ్ళుగా, వాళ్ళకి తెలియలే. ఇప్పుడు మీకు తెలిసింటే మీరు ఇంకొకళ్ళకి చెప్తారు కదా. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఎట్లయినా వెళుతుంది. కాబట్టి దేవుడు నాకు ఈ ప్రేరణ కలగజేయటం జరిగింది. కాబట్టి దేవదూత చెప్పాడు, ఇదిగో విస్తారమైన సువార్త ప్రకటన చేయబడింది. వాళ్ళు వినలేదు. ఈయన రవీంద్రనాథ్ గారే అన్నారు. రవీంద్రనాథ్ గారే చెప్పింది ఏంటంటే, ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలా, తృణీకరించారు. నా పూర్వీకులు కేరళలో ప్రబలంగా ఈ యొక్క సువార్త ప్రకటన జరిగింది. మరి యేసుప్రభు శిష్యుడైన తోమ కేరళకి అప్పుడు వచ్చాడు. ఆ తర్వాత ఎంతో సేవ జరిగింది. ఎంతోమంది మరి ప్రభు వైపు చూచారు అక్కడ. కానీ వీళ్ళ తాత ముత్తాతలు చాలామంది తిరస్కరించారు. కాబట్టి వాళ్ళంతా నరకంలో ఉండటం ఆయన చూడటం జరిగింది. వారు చాలా గొప్పవారని వారు తలంచిరి. ఈయన గుర్తు చేసుకుంటాం, మా తాత ముత్తాతలు ఏమనుకునేవాళ్ళు అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడా, ఆఫ్టర్ ఆల్ మేము చాలా గొప్పవాళ్ళం, మా యొక్క పూర్వం వంశం, మా వంశాలు గొప్పవి,
మేము ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు గొప్పవాళ్ళు, మేము ఖచ్చితంగా కూడా ఆ మోక్షం పొందుతామని వాళ్ళంతటా వాళ్ళు తలిచేవారట. వీళ్ళ తాతగారు మాటలు ఈయన వింటుంటారు కదా, మేము చాలా గొప్పవారు అని వాళ్ళు తలంచెడివారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు అంటే వారు నరకంలో ఉన్నారు. నేను పిల్లవారి వలె ఏడ్చి తిని, నేను వారికి సహాయం చేయవలన ఆదుర్ద కలిగి ఉంటుంది, కానీ దూత నన్ను వారి యొద్దకు వెళ్ళుటకు అనుమతించలేదు. అయ్యో ఏడుస్తున్నారు, నేను వెళ్ళి వాళ్ళ కళ్ళనీళ్ళు తుడుస్తా, అయ్యో తాతయ్య అని అంట, వాళ్ళ దగ్గరికి నన్ను పంపించండి అయ్యా అని దూతను అడిగాడట. ఈయన అయ్యో తాతయ్య అని అందాం అనుకుంటున్నాడట అక్కడ అని ఆ దూత వెళ్తాను వాళ్ళ దగ్గరికి అంటే దూత అనుమతించలా. నువ్వు అక్కడికి వెళ్ళే పని లేదు అబ్బాయి, చూచావుగా, వెళ్ళే పని లేదు. అతను నాతో ఇట్లు చెప్పాను, నా కుమారుడా, ఈ సంగతులను నీకు చూపని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. ఇవన్నీ చూపించండి, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. దూత చెప్తున్నాడు, నీవు భూమికి తిరిగి వెళ్ళి ఈ సంగతులను ప్రజలతో చెప్పినను వారు ఈ సంగతులను అంగీకరింపరు, మరియు వారు కోపేతులే నిన్ను దూషించరు. ఇది సంగతి, నీకు తెలియదు కానీ నువ్వేదో అనుకుంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ చూచావు కదా, నిన్ను కిందకు పంపిస్తావు. ఇప్పుడు మళ్ళీ నీ ఆత్మనే నీ శరీరంలో ప్రవేశపెడతావు. నువ్వు అందరికీ చెప్తావు, ఇదిగో రాత్రి నేను దర్శనంలో మరి ఇవన్నీ చూచా, నా యొక్క ఆత్మ ఇట్లా నరకంలోకి తీసుకెళ్లారు, చూచా, మా తాత ముత్తాతలందరూ ఇట్లా బంధింపబడి ఏడుస్తూ ఉన్నారు, ఆ అగ్నిలో కాలుతూ ఉన్నారు అని చెప్తే వాళ్ళు ఎవ్వరూ కూడా నమ్మరబాయ్, నమ్మరు. నువ్వు చెప్పగానే మరి అందరూ మీ వాళ్ళంతా వచ్చేసి ప్రభువుని నమ్ముతారా? నమ్మరు. ఇదేంటి వీటి నమ్మరు, అంతే. వాళ్ళకి సాతాను ప్రభావం ఆ యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసి చాలామందిని ప్రభు వైపు చూడనివ్వదు. నువ్వు చూచెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, నీ మీద కోపం వచ్చి నేను తిడతారు, ఇంకా దూషిస్తారు. యేసు ప్రభువుని నమ్మని చెప్తావా, భ్రష్టుడా అంటారు. నువ్వు చూసొచ్చని చెప్పి మేము నమ్ముతామా అంటారు అని చెప్పాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వేదో భ్రమపడటమే తప్ప నువ్వు కానీ నేను కానీ ఎవరు చేయగలిగింది ఏం లేదు. అందుకే మరి యోహాను పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్తాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు అంటాడు. దేవుడు విస్తారంగా దేవుడు పని చేసేసాడు. అక్కడ యేసుప్రభు వారు భూమి మీద తిరిగిన అన్నాళ్ళు రాత్రి పగలు తిరిగేసి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈయన ఎట్లా చేస్తున్నాడంటే పగలున్నంత వరకు మనం చెయ్యాలండి. పగలంటే ఇక్కడ జీవించినంతకాలం చేసేయాలి. నిజంగానే ఆయన 3.5 ఏళ్లే కదా ఈ యొక్క సేవ చేసింది. ఈ టైంలో ఫుల్గా టైంను ఉపయోగించాడు. ఎందుకంటే మళ్ళీ దాటిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం దొరకదు. రాత్రి వస్తున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేవు. రాత్రి వస్తుందంటే ఈ లోకం ఇచ్చి వెళ్ళిపోతాం, అప్పుడు ఎవరేం చేయలేవు. కాబట్టి ఇక్కడ ఉండగానే మనం బ్రతికుండగానే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇది పగలు. ఈ పగలు ఉన్నంతకాలమే మనం ప్రభువుని తెలుసుకోగలిగిన. ఒకవేళ నీకు డౌట్ వచ్చింది, యేసు ప్రభు వారు అవునా కాదా అని డౌట్, ఇంకా తెలుసుకో, ఇంకా తెలుసుకో, ఇంకా తెలుసుకో. ఈ పగలు తెలుసుకునే అవకాశం ఉంది. పోనీ ఇది కాక ఇంకో చోట ఏమన్నా దేవుడు ఉన్నాడా, ఇంకా తెలుసుకో. అక్కడ దేవుడు ఉన్నాడని నీకు ఏమన్నా అనుమానం ఉంటే వెళ్ళు, తెలుసుకో. నువ్వు బ్రతికున్నంతకాలం తెలుసుకో. ఒకవేళ ఎక్కడన్నా దేవుడు ఉన్నాడని చూడు. ఎక్కడ దేవుడు దొరకలేదా, అమ్మ ఈయనే కరెక్టు అని ఇటు వచ్చేయి. ఇది పగలు. లేకుండా నువ్వు ఈ అన్ని తెలుసుకోకుండానే ఈ పగలైపోయేదాకా రాత్రి వచ్చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇక నీకు ఆ మార్పు దొరకదు. అప్పుడు చెప్తాడు దేవుడు, ఇదిగో బ్రతికి ఉన్నంతకాలమే మనం చెయ్యాలి, ఆ తర్వాత ఏం చేయలేము అంటాడు. ఆ మాట ఇక్కడ రవీంద్రనాథ్ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవటం అనేది ఈ లోకంలో మనం బ్రతికున్న కాలంలోనే చేసేసుకోవాలి, లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదు. నీకు బోళ్ళంత టైం ఉంది, నువ్వు ఆలోచించుకో. అట్లా ఆలోచించుకుని వచ్చిన వాడినే కదా నేను యేసు ప్రభువుని అంగీకరించడం అనేది అట్లా వచ్చింది. బాగా ఆలోచించా, ఇంకా అనేక గ్రంథాలు చదివా. అన్నీ చదివిన తర్వాత ఇది కరెక్ట్ అని వచ్చాం. అదంతా టైం దేవుడు ఇచ్చాడు. ఊరికినే ఇదిగో 4 మాటలు చెప్పేసి యేసు ప్రభువుని నమ్మండి, అంగీకరించండి అని చెప్తే నమ్మేసిన వాళ్ళం. మేమేమన్నా నమ్మం. మేము అన్ని కోణాల్లో ఆలోచించుకుని ఏది కరెక్టో చూసి వచ్చిన వాళ్ళం. కాబట్టి అట్లా చేసుకోవటానికి ఆయన టైం ఇచ్చాడేవో లేదా, తెల్లారిలోపు నువ్వు మారాల్సిందే అని చెప్పాడు ఎక్కడన్నా. నువ్వు ఇంకా ఆలోచించుకో. నాకు కూడా దేవుడు దర్శనాలు చూపించింది ఏంటి, మరి జ్ఞానబోధ చేయి, వాళ్ళని బలవంత పెట్టవు. బలవంతంగా నమ్మవారిని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వారి జ్ఞానం చెప్పు, ఇదిగో ఇట్లా. ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి విచక్షణ జ్ఞానం నేను ఇచ్చా. ఆ విచక్షణ ఉపయోగించుకుని వాళ్ళు రావాలి. దీంట్లో బలవంతం లేదని దేవుడు చెప్పడం. అందుకే జ్ఞానబోధ నేను చేస్తూ ఉంటా. నేను చేసిందంతా జ్ఞానమే ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా
యేసు ప్రభుని అమ్మో ఇదే సమయము మళ్ళీ రేపేమైపోద్దో తెలియదు, వాళ్ళ యేసు ప్రభుని అంగీకరించేయండి అని చెప్తూ ఉంటారు. ఇదే సమయం, రేపు ఏమవుద్దో తెలియదు అంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇదేంటి ఇదే సమయం అంటారు, నమ్మే అంటారు, ఇప్పుడు రేపేమవుద్దో తెలియదు అంటారు. అసలు ఎట్లా దీన్ని ఎంతవరకు నిజం గ్రహించుకోవద్దా అని వాళ్ళకి కంగారు పడిపోతూ ఉన్నారు. ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది కరెక్టు, మిగతా వాళ్ళు అసలు దేవుళ్ళు కారా అవునా తెలుసుకోవద్దా, మేము ఊరికినే వచ్చేస్తామా అని ఎంతోమంది ఆలోచించుకుంటూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి జ్ఞానమే ఏమన్నాడు దేవుడు, ఆలోచించుకోమన్నాడు, ఆలోచించుకునే రావాలని చెప్పడం. కాబట్టి రెండో గది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన పూర్వీకులు ఎక్కడున్నారో చూసుకున్నాం. అనేక మందిని దేవుడు నిజదేవుడి వైపు చూడుకోకుండా వాళ్ళకి తెలిసి కూడా వేరే దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అనే భ్రమపడే విధంగా చేసినటువంటి దేమేత్రి అనే కంసాలి అట్లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు రెండో గదిలో. ఇక మూడో గది తీసుకెళ్ళాడు ఆయన. ఇక్కడ ఎవరున్నారంటే అనేకులను తప్పు పనులు చేయటకు ప్రోత్సహించిన వాళ్ళు, తప్పుడు మార్గాల్లోకి నడిపించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఈ మూడో గదిలో ఉన్నారట. మూడో గది యొక్క రహస్యాన్ని గురించి నేను దూతను అడిగినప్పుడు అతడు ఈ రీతిగా, అయ్యా ఈ ఇంట్లో ఎవరుంటారు ఏంటి కథ అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మొదటి 2 గదుల్లో ఉన్న ప్రజలు పాపాన్ని బట్టి అమాయకత్వాన్ని బట్టి పాపాలు చేశారు, కానీ మూడో గదిలో ప్రజలు పాపము చేయుటకు అనేకుల హృదయాలను ప్రోత్సాహపెట్టి రగలబెట్టిరి. అది వాళ్ళకి నూరిపోసి పాపం చేయించారు. ఎవరు? అనేకుల్ని. ఇలా అనేకుల్ని మరి ప్రోత్సాహపరిచి అట్లా తీసుకొచ్చిన వాళ్ళంతా ఈ మూడో గదిలో ఉన్నారు. ఈ మూడో గదిలో ఇంకొక ప్రత్యేకమైన కేటగిరీ ఏముంది అంటే పడదోయబడిన దేవదూతలు ఉన్నారు. ఆనాడు దేవదూతలు మరి లూసిఫర్ అనేటువంటి ప్రధాన దేవదూత దేవుణ్ణి ధిక్కరించినప్పుడు ఆయన పడదోయబడ్డాడు. ఆయనతో పాటు ఆయన అనుసరించినటువంటి దేవదూతల్లో చాలామంది ఆయన అనుసరించి భూమి మీదకు పడదోయబడ్డారు. కాబట్టి ఈ భూమి మీదకు పడదోయబడినటువంటి ఆ దేవదూతలంతా కూడా చాలామంది ఈ యొక్క నరకంలో ఈ యొక్క మూడో గదిలో కొంతమంది ఉన్నారు. మరి ఎవరైనా మరి ఈ భూమి మీద దురాత్మలు తిరుగుతూ ఉంటాయి ఆకాశాల్లో అని అంటున్నారు కదా. అని అంటే ఈ యొక్క దురాత్మలు అక్కడ బంధింపబడి ఉంటాయి, ఆత్మ అక్కడక్కడ తిరిగి వస్తూ ఉంటుంది కూడా. కాబట్టి ఆ నరకంలో వీళ్ళు కూడా ఉన్నారు, పడదోయబడిన దేవదూతలు కూడా ఉన్నారు. కాబట్టి పడదోయబడిన దేవదూతల ఆత్మలు కాబట్టి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి తిరుగుతూ ఉంటారు, మళ్ళీ అక్కడ బంధింపబడి ఉంటారు. అటువంటి సీన్ ఈయన చూడటం జరిగింది. పడదోయబడిన దేవదూతలు అక్కడ లేకుంటే కొంతమంది దేవదూతలను అసలు అక్కడ బంధించి, కొంతమంది దేవదూతలు వాళ్ళకి స్వేచ్ఛగా మరి ఈ భూమి మీద తిరిగి. సాతానికి ఎట్లా ఉంది? సాతానుడు పడదోయబడ్డాడు, భూమి మీద అంతా తిరుగుతూ ఉంటున్నాడు. ఆకాశములో దురాత్మల సమూహం ఎప్పుడు సంచారం చేస్తూ ఉంది. అట్లా కాబట్టి కొంతమంది నరకంలో గొలుసులతో బంధించబడి ఉండగా, కొంతమంది ఇలా దేశంలో దురాత్మలాగా చెడు మార్గాల్లో చేయటానికి భూమి మీద కూడా సంచరిస్తూ ఉన్నాయి. అవే కదా మన భూమి మీద దురాత్మలు, మరి ఆ పడదోయబడిన దేవదూతలే ఆ భూమి మీద సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి పడదోయబడిన దూతలు కూడా పాతాళంలో లోకంలో గొలుసులతో బంధింపబడినట నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. బంధింపబడి ఈ పడదోయబడిన దూతలు దేవుని దూతల యొక్క అదృశ్య హస్తంలో కఠినంగా హింసింపబడుతున్నారు. ఆ నరకంలో కాపలా కాసేటువంటి దూతలు ఉంటారు కదా, వాళ్ళతో బాగా హింసింపబడుతున్నారు. ఏ విశ్రాంతి లేకుండా వారు ఇక్కడికి అక్కడికి కదులుచుండరి. నరహంతకులు కూడా అక్కడ ఉన్నారు, మనుషులు చంపేసినటువంటి నరహంతకులు, పడదోయబడిన దేవదూతలు, అలాగే ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి ప్రజలందరినీ దోచుకుని మరి వాళ్ళు సుఖాలు అనిపించినటువంటి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. మూడో గది సూచన పిమ్మట నేను తిరిగి భూప్రపంచానికి వెళ్ళిపోతాను అబ్బాయి అంటున్నాడు ఈయన. అన్నాడట, అయ్యాకి నేను చూడలేను. ఈ వేడి ఎట్లా ఉందంట, మొదట ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ గదిలో ఉన్న వేడి కంటే రెండో గది, ఎవరు వీళ్ళ తాత ముత్తాతలు ఉన్నటువంటి రెండో గది, అది ఇంకా వేడిగా ఉంది. ఆ తర్వాత మూడో గది, ఈ పడదోయబడినటువంటి దేవదూతలు, అలాగే అనేక మందిని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకెక్కువగా ఉందట. ఈ మూడు చూసేప్పటికి ఈయన భయం పట్టి, నాయనో ఇంక నేను చూడలేను బాబు, నన్ను పంపించేసేయండి భూమి మీదకి అని అడిగాడట. మరి ఈ దూత, నీకు 4వ గదిని చూపవలన కోరిక కలిగి ఉన్నానని చెప్పాను, భయపడకము, నేను నీతో కూడా ఉందును అన్నాడు. నేను దూతను గట్టిగా పట్టుకుంటుని
మూడవ గదిని చూచిన పిట నా కన్నుల నుండి కన్నీరు ప్రవహించుచుండెను అని చెప్పాడు. ఇక భయపడిపోతున్నాడు. 4వ గదికి కూడా తీసుకెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు 4వ గదిలో ఇంకా భయంకరంగా ఉందట. నా సొంతంగా ఏది మీకు రాయటం నాకు ఇష్టం లేదు. రవీంద్రనాథ్ గారు అంటున్నాడు, నా సొంతంగా ఏమి నేను రాయట్లేదు బాబు, ఇదంతా నేను చూసినట్లు. మరలా దూత చెప్పాడు, నా కుమారుడు ఆ రబీ బైకు ప్రజల ముందు నీవు ఏది కూడా దాచనవసరం లేదు. దేవుడు నీకు చూపగోరుచున్నాడు. క్రీస్తు దైవత్వాన్ని బయలుపరచు. భూమిపై నీకు చాలా తక్కువ సమయం కాదు, లోకానికి న్యాయం తీర్చుకు క్రీస్తు దైవత్వంలో వచ్చును అన్నాడు. కాబట్టి నువ్వేం భయపడవద్దు, నువ్వేం చూస్తే అది రాయమని చెప్పాడు. ఆయన ఏది చూస్తే అది రాశాడు. ఏదైతే రాశాడో అదే మీకు ముందుకు తీసుకొస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడు స్పష్టంగా ఆయన ఏం చూస్తే అది రాశాడు, అదే మీ ముందుకు తీసుకొస్తున్నాడు. దేవుని దూత ఎంతో కనికరంతో నన్ను ఆదరించినప్పటికీ 4వ గదిని చూచుకుని నేను బిక్కిలి భీతి చెంది తిని. అది కట్టిక చీకటితో నిండి ఏడుపు ఎంతో భయంకరంగా ఉండి కనుక నేను నా చెవులను మూసుకొనవలసి వచ్చింది. కట్టిక చీకటి. ఇక ఆ దేవదూత ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క వెలుగుతో చూడటమే తప్ప కట్టిక చీకటి కావాలి. భయంకరమైన ఏడుపులు పిడబొబ్బలు ఉన్నాయి. కాబట్టి 4వ గది పరిస్థితి అట్లా ఉంది. ఎవరయ్యా ఇక్కడున్నవారు? ఇక్కడున్న వాళ్ళు ఎవరు? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అయిపోయింది. తర్వాత మరి వీళ్ళ తాత ముత్తాతలు మరి దేవుడు కానిదే అని దేవుడు చూసిన వాళ్ళు, అది అయిపోయింది. అలాగా మరి పడదోయబడిన దేవదూతలు, అనేక మందిని మోసం చేసిన వాళ్ళు, నరహంతకులు అయిపోయింది. ఇక 4వ గదికి వచ్చాం. ఈ 4వ గదిలో ఎవరున్నారు? ఈ 4వ గదిలో ఉన్నవారు ఎవరు అంటే దేవుని పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళు. ఇది మరి సమయం అయిపోతుంది. తర్వాత ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేస్తాను. ఈ 35వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. 36వ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి 4వ గదిలో. అవి మనం అక్కడ ధ్యానించుకుందాం. ఇప్పుడైతే ఇది ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా మరి ఈ యొక్క ఎపిసోడ్లో కూడా ప్రభువా 35వ ఎపిసోడ్లో తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, మీరు మాట్లాడారు. అట్లాగే బిడ్డల హృదయం తెరిచి తండ్రి, ఈ లోకంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించిన వారి ఆత్మలు, మా బంధువుల ఆత్మలు ఎక్కడున్నాయో చూపించి గొప్ప మేలు చేశారు ప్రభువా. ఈ విషయమే ప్రభువా అనేక మందికి తెలియకుండా ఉండగా ఈ విషయాలు చూసినటువంటి బిడ్డలు అనేక మందికి చెప్పడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఈ రకంగా అయినా తండ్రి వారికి జ్ఞానం కలగటానికి సహాయం చేయమని, అలాగే ప్రభువా ఈ పరిచర్యను ఇంకా విస్తరించమని, నన్ను ఇంకను ముందు ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపమని, ఆశీర్వదించమని, మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.